భారతదేశంలో వ్యూహాత్మకంగా తీర ప్రాంతాల్లో గస్తీ చాలా అవసరం. చైనా పెద్ద పెద్ద సబ్మెరీన్స్ తయారు చేస్తుంది. మనం చుట్టుపక్కల చూస్తే పాకిస్తాన్కి సపోర్ట్గా టర్కీ చాలా విషయాలు ముందుకు వస్తూ ఉందన్నమాట. అంతేకాదు భారతదేశం మనందరికి తెలుసు, ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఈ టైంలో ఈ ప్రాంతంలో మన భద్రత, ముఖ్యంగా కోస్టల్ డిఫెన్స్ చాలా అవసరం అన్నమాట. చాలా కాలం వరకు పెద్దగా మనం దీన్ని పట్టించుకోలేదు. అయితే ఈరోజు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదే ఐఎన్ఎస్ అర్నాలా. ఈ ఐఎన్ఎస్ అర్నాలా అనేది భారతదేశంలో మొట్టమొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అంటే ఇది కోస్టల్ ఏరియాస్లో గస్తీ కాస్తూ ఏదైతే సబ్మెరైన్స్ ఉంటాయో, శత్రు దేశాల నుంచి వచ్చే సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా, వాటిని ఈజీగా పసిగట్టి ట్రాక్ చేసి నిర్వీర్యం చేయగలదన్నమాట, న్యూట్రలైజ్ చేయగలదన్నమాట. అదే ఐఎన్ఎస్ అర్నాలా. సో భారతదేశం యొక్క స్వదేశీ వార్షిప్ డెవలప్మెంట్లో ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు అది విశాఖపట్నంలో కమిషన్ చేశారు. షాలో వాటర్స్లో ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో, షాలో వాటర్స్ ఉన్నాయో, ఈ ప్రాంతాల్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఈ ఐఎన్ఎస్ అర్నాలా షాలో వాటర్స్లో పనిచేసే విధంగా తయారు చేయబడింది అనమాట. షాలో వాటర్స్ అంటే అవి స్ట్రైట్స్ కావచ్చు, లేదా లిటోరల్ వాటర్స్ కావచ్చు, అంటే షోర్ దగ్గర ఉన్న వాటర్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్కిపెలాగోస్ కావచ్చు, కోస్టల్ రీజియన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ప్రాంతాల్లో ప్రొటెక్షన్ కోసం, ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కోసం దీన్ని తయారు చేశారనమాట. ఇది ఒక కార్వెట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఐఎన్ఎస్ అర్నాలా అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే మొట్టమొదటి, ఈ క్లాస్లో ఇది మొట్టమొదటి. ఇలాంటివి మొత్తం 16 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ తయారు చేయబోతుందంటే భారతదేశం త్వరలో. దాంతోపాటు ఇది డీజిల్ ఇంజన్ వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్తో పవర్ అయి ఉంటుంది అనమాట. అర్నాలా అనే పేరు అనేది మన మహారాష్ట్రలో వాసాయ్ అనే ప్రాంతం దగ్గర అర్నాలా ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ పేరు మీద అర్నాలా అనే పేరు పెట్టారనమాట. అసలు ఈ ఐఎన్ఎస్ అర్నాలా అనేది శత్రు దేశాల యొక్క సబ్మరైన్స్ని ఎలా కనపడుతుంది? జనరల్గా శత్రు దేశాల యొక్క సబ్మరైన్స్ మన షాలో వాటర్స్ లోపలికి వచ్చి దాక్కుంటే, సబ్మరైన్ అంటే మనకు తెలుసు కదా, వాటర్ లోపల ఉంటాయి అనమాట. దాక్కుంటే పెద్ద పెద్ద షిప్స్ కొన్నిసార్లు కనిపెట్టలేవు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న షిప్స్ కనిపెట్టగలవు అనమాట. ఎలా కనిపెడతాయి అంటే సోనార్ సిస్టమ్స్ అంటే ఇది సౌండ్ వేవ్స్ వాడి ఇతర ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తాను అనమాట. సో సోనార్ సిస్టమ్స్ వాడి దగ్గరలో ఉన్న సబ్మెరీన్స్ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ తెచ్చుకుంటుంది. దాని తర్వాత యాంటీ సబ్మెరైన్ టార్పిడోస్ వాడతాయి అనమాట. తర్వాత యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ వాడతాయి. దాంతోపాటు డ్రోన్ సపోర్టు, హెలికాప్టర్ సపోర్ట్ అయినా తీసుకుని డిస్ట్రాయ్ కూడా చేస్తుంటాయి అనమాట. సో రాకెట్ సపోర్టు, డ్రోన్ సపోర్ట్, హెలికాప్టర్ సపోర్ట్ ఇవన్నీ తీసుకుంటాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, అంటే మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్లో భాగంగా ఈ ఐఎన్ఎస్ అర్నాలాలో దాదాపు 80% ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయంట. దాంతోపాటు భవిష్యత్తులో కూడా మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామంట.